బ్రదర్ మీ పేరు? నవీన్. ఏం చేస్తుంటావు బ్రదర్? నేను ఫోటోగ్రాఫర్. ఏంటి ఇప్పుడు కింగ్ ఫిషరా బీర్లు అవి? అవును. ఓకే. ఎలా ఉన్నాయి ఇప్పుడు లెక్కర్ పరిస్థితి ఏంటి? గత గవర్నమెంట్ లో లెక్కర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి? ఏం తేడా వచ్చిందా గతానికి ఇప్పటికి? వచ్చింది. ఏంటి తేడా ఏంటి? 30% పెరిగింది. అంటే ఇప్పుడు గతంలో దొరికావా ఈ బీర్లు, కింగ్ ఫిషర్ బీర్లు? దొరకలే. మరి చంద్రబాబు నాయుడు అన్నారు కదా పాత బ్రాండ్లు అనేది తీసుకొస్తాను, నాణ్యమైన మద్యం ఇస్తా అని చెప్పారు కదా, ఓకేనా? ఇస్తున్నారా? అవును, తీసుకొచ్చాడు, ఇస్తున్నాడు. గతంలో ఎట్లా ఉండేది వైన్స్? అప్పటికి ఇప్పటికి కొంచెం అప్పుడు హెవీ ఉండే, ఇప్పుడు నార్మల్ మంచి పర్లేదు, ఇస్తున్నారు. మధ్యవర్తి కూడా కావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఇప్పుడు షాప్ సంబంధించి ఎక్కడైనా బెల్ట్ షాపులు ఇట్లా ఉన్నాయి, నడుస్తున్నాయా? నడుస్తున్నాయి. బెల్ట్ షాపులు ఉన్నాయా? ఎక్కడ నడుస్తున్నాయి బెల్ట్ షాపులు? ఎందుకు వేరే దగ్గర నడుస్తున్నాయి, ఇక్కడ సిటీలలో నడుస్తలేవు, బయట ఊర్లలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఎంఆర్పి రేట్లకే బీర్లు గానీ మందు గానీ ఇస్తున్నారా? ఎంఆర్పి రేట్లకి. గతంలో గవర్నమెంట్ షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర డిజిటల్ పేమెంట్స్ ఉండేవి కాదు, అంటే ఫోన్ పే కావచ్చు, ఇట్లా ఉండేది కాదు కదా. ఇప్పుడు ఫోన్ పే ఇవన్నీ పెట్టారా వీళ్ళు? పెట్టారు. ఫోన్ పే అవైలబుల్, గూగుల్ పే అవైలబుల్, జీపే అవైలబుల్. గతంలో మద్యం షాపులకి ఇప్పుడు మద్యం షాపులకి ఏమైనా తేడా గమనించారా మీరు? గమనించాను. అప్పుడు ఏమో ఓన్లీ పేమెంట్ ఉంటేనే లిక్విడ్ క్యాష్, ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే, జీపే అన్ని, అమెజాన్ పే అన్ని ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రేటు పెరిగినా కూడా ఆల్ అవైలబుల్ ఉండేసరికి తాగుతున్నారు అందరూ. పర్లేదు, ఓకే. అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు? అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మద్యంలో క్వాలిటీ కూడా చేంజ్ అయిందని చెప్తున్నారు. గతంలో అంత క్వాలిటీ ఉండేది కాదు అంత అని చెప్తున్నారు. నిజమే? ఓకే, డిఫరెంట్ ఉంది. 100% డిఫరెంట్ ఉంది. 100% డిఫరెంట్ ఉంది. అప్పటి క్వాలిటీకి ఇప్పటి క్వాలిటీ 100% డిఫరెంట్ ఉంది. పర్లేదు, బీర్లు తాగొచ్చు. అప్పటికి ఇప్పటికి ఆ భూమి బీర్లకు ఈ బీర్లకు 100% తాగొచ్చు, పర్లేదు. ఉన్నాయా బొంబు? లేవు, అవి కనిపిస్తలేవు. బీర్లు దొరుకుతున్నాయి ఇక్కడ. కింగ్ ఫిషర్, లైట్ అన్ని, కేప్ లైట్. మేము తాగే బ్రాండ్ అయితే కేప్ లైట్. మరి గతంలో దొరికేవి కదా, అప్పుడు ఏం తాగేవారు మరి? అప్పుడు ఇక పర్లేదు, దొరికిందని బరికేది. బూమ్ బూమ్ అనే అప్పుడు. అవును. ఓకే, థ్యాంక్ యూ. పేరండి? వారంపూడి కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ గారు ఏ బ్రాండ్ కొన్నారండి వైన్స్ లో? మ్యాన్సన్ హౌస్ అండి. జై బాలయ్య. జై బాలయ్య. ఏంటంటే ఎట్లా ఉంది గతం మద్యం పాలసీకి ఇప్పుడున్న మద్యం పాలసీకి ఏంటి తేడా? అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వైన్స్ కి, చంద్రబాబు గవర్నమెంట్ లో వైన్స్ కి ఏంటి తేడా? నక్కకి నాగలోకం అంత తేడా ఉందండి. ఎందుకంటే విధంగా అండి, ఇక్కడికి వచ్చి పడుగోవులు పడి ఆడేష్టం వచ్చిన ముందు దొంగ బ్రాండ్లు జే బ్రాండ్లు తీసుకొచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని మద్యం అన్ని విధాలా మాకు నచ్చిన బ్రాండ్ దొరుకుతుంది. ఏది కావాలంటే అది దొరుకుతుంది. వచ్చి క్యూలో నుంచోవాల్సిన పని లేదు. పక్కన రావటం, తీసుకోవటం, వెళ్ళటం, తాగటం, ఇంటికి వెళ్ళటం. క్వాలిటీ పరంగా ఎలా ఉందండి మందు? నెంబర్ 1 ఉందండి. ఎట్లా ఉండేది? అది ఒక కోట తాగితే రెండో రోజు కూడా ఒళ్ళు నొప్పులు లెగిసే పరిస్థితి లేదు. ఆ విధంగా ఉండేది. మారింది. బ్రాండ్స్ అండి గతంలో ఇప్పుడు మనం మీకు కావాల్సిన బ్రాండ్లు ఇక్కడ దొరుకుతున్నాయండి. గతంలో దొరికేవా మరి? లేదండి. అప్పుడు ఏంటంటే భూమి ఆడ దేవసం, ఆడ దేనం అవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు కావాల్సిన ముందు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది. గతంలో దొరికేవి కాదు. టైమింగ్స్ అండి, వీళ్ళు షాపు ఎన్నింటికి మూసేయాలంటే అన్నింటికి మోస్తున్నారా, ఇంకా లేట్ గా మోస్తున్నారా? కరెక్ట్ గా టైం టు టైం. చంద్రబాబు గవర్నమెంట్ అనే టైం టు టైం. ఈ లోపల ఎక్స్ట్రా తీసుకుంటారా? క్వార్టర్ మీద రేట్ మీద ఎంఆర్పీ 10 రూపాయలు పెంచి తీసుకుంటున్నారు. ప్రెసెంట్ అది పెంచాలండి. ఆ 10 రూపాయల కంటే ఇంకా ఎక్కువ తీసుకోవట్లా. ఆ 10 రూపాయలు కూడా తీసుకోవడం అంటే జగన్ గారు పూడ్చిన అప్పులు తీర్చడానికి పెంచితే తప్పులేదు, మామూలుగా ధర్మం అయితే. అది జగన్ గారు చేసిన బొక్కకి ఇది 10 రూపాయలు పెంచడం అంటే ధర్మమే. అంటే ఇప్పుడు మందుబోలు కావచ్చు, మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఓకేనా? ఇప్పుడున్న విధానాలపైన ఓకేనా? ఇంకేం చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? దీనికంటే ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఆ మద్యం క్వాలిటీ లేదని. మెరుగైన కొంచెం క్వాలిటీ ఇస్తే ప్రజలు కల్తీ మద్యం తాగి చచ్చిపోకుండా మళ్ళీ వాళ్ళకి ఫైనాన్స్ ఎక్స్గ్రే ఇవ్వకుండా సరిపోతుంది. కొంచెం క్వాలిటీ బాగుంది అనుకోండి, అంతా ఫ్రీగా ఉంటాం. జబ్బులు రాకుండా, హాస్పిటల్ ఖర్చు రాకుండా మా లాంటి మధ్యతరగతి వాళ్ళకి అది చాలా ఉత్తమమైన ముందు. దొరికేవండి అప్పుడు భూమి ఆడు దేవసం, ఆడు దినం, ఆడు శార్థం అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు. అవన్నీ ఇప్పుడు ఆ భూములు ఎక్కడ మాకు దొరుకుతున్నాయి? నెంబర్ 1 క్వాలిటీ ముందు బ్రాండ్ దొరుకుతున్నాయండి. మొత్తం పాత బ్రాండ్లు, ఫస్ట్ నుంచి ఉన్న బ్రాండ్లు మొత్తం దొరుకుతున్నాయి. ఏం లేవండి. అది 7 Hours, 7 Hills, జే బ్రాండ్లు అన్నీగా. ఇప్పుడు ఈ బ్రాండ్లు అప్పుడు ఆ పేర్లు అంటే మేము అప్పుడు కొనాలంటే 120 ఉందా, 200 ఉందా, 300 ఉందా అని అడగటమే తప్ప అమౌంట్ అడిగేవాళ్ళం కానీ పలానా బ్రాండ్ అని చెప్పేవాళ్ళం కాదు. మళ్ళీ ఇంకోటి అనేవారు, ఒక రోజు దొరికిన బ్రాండ్ ఇంకో రోజు ఉండేది కాదు, రోజు రోజుకి మారిపోయింది అనేవారు. నిజమేనండి? నిజమే అది. అప్పుడు కరెక్టే.
ఇప్పుడు మనకి మాకు అన్ని విధాల ఇక్కడికి వచ్చి లైన్లో నుంచునే పని లేదు. రావటం, తీసుకోవటం, వెళ్ళటం, తాగటం, ఫుల్ హ్యాపీ. బాబాయ్ మీ పేరండి? నేనేం చెప్పలేను. అంటే వైన్స్ లో పరిస్థితి ఏంటి? గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఒకే మాట చెబుతా, లోగడ మీద ఇప్పుడు జనాలకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు. లోగడ మీద ఇప్పుడు అనుకూలమైన పరిస్థితికి ఎవరికి ఏ మందు కావాలి దొరుకుతుంది. చక్కగా హ్యాపీ లేదు. గతంలో దొరికేది కాదండి. అదే మాకు వాళ్ళ పేరు ఎత్తితేనే వాంతి వస్తుంది. అది మట్టి కానీ అప్పుడు ఏంటి అసలు లోపం ఏంటి? గతంలో అసలు ఏం జరిగింది? ఆడమ్మ ఏ ముందు చెప్తాడు తెలియదు. ఏ ముందు ఒక రోజు ముందు ఇస్తే ఒక రోజు ఉండదు. చెత్త ముందు అంతా అమ్మేవాళ్ళు, వాంతి వచ్చే ముందు అమ్మేవాళ్ళు. ఇవాళ పద్ధతిగా అంతా బాగానే ఉంది. ఎందుకంటే ఎందుకు ఇప్పుడు చిన్నపాటి అనుకూలమైన అందరికీ చక్కగా మందు దొరుకుతుంది. ఉన్నవాళ్ళు తీసుకెళ్తున్నారు. అంత అది వేరేక బ్రాండ్లు దొరుకుతున్నాయండి. మనకు కావాల్సిన మంది మనం తాగొచ్చు. ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరికి మామూలుగానే ఎవరికి ఏది కావాలో అది దొరుకుతుంది సార్. సన్నపాటి లేకపోతే ఒక మట్టికి ఏది కావాలో అది శుభ్రంగా దొరుకుతుంది. హ్యాపీ, ఇబ్బంది లేదు. ఇంతవరకు అంటే నీ అమ్మ కళ్ళమ్మ నీళ్లు తప్ప ఒంట్లో చెమట. కరిముల్లా. ఏం కొన్నారు బాబాయ్? ఒరిజినల్ చాయిస్. ఇది 160. 60. ఇంతకుముందు ఎంత ఉండేది జగన్ గవర్నమెంట్ లో? ఇది ఇది లేదు. లేదా? కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చింది. అది లేదు, అయిపోయింది, పోయినాయి అవి. ఇది ఇప్పుడుది కాదు, అది గతం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చెప్పారు కదా, అంతకు ముందు ఉన్న మందు అంతా తీసుకొస్తాను, పాత బ్రాండ్లన్నీ తీసుకొస్తాను. నిజంగా తీసుకొచ్చారని? అన్నీ వచ్చినాయి. ఏంటి గతంలో మద్యం విధానానికి ఇప్పటికి తేడా ఏంటి? గతంలో వైన్ షాపులకి ఇప్పటికి? గతంలో ఏముంది, మన ఇష్టమే దొరికేది కాదు. ఏది పడి తాగేసేవాడు అంతే. అందరికి సైకిల్ వచ్చేసి ఇది పడింది, ఏం ఎట్ట ఉంటుంది చూద్దాం. గతంలో బాగుండేది కదా అసలు. బ్రాండ్స్ ఉండేవి. ఈ బ్రాండ్స్ ఉండే కాదు. అప్పుడే బ్రాండ్స్ ఉండేవి. మరి అవి ఒరిజినల్ ఇది కేసీ బ్లాక్ను, ఏసీ బ్లాక్ను, రాయల్ స్టాక్, రాయల్ పాలెక్స్. సరే, ఇప్పుడు వీళ్ళు ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువ తీసుకున్నారా, సేమ్ రేట్ తీసుకున్నారా? 160 రూపాయలు తీసుకున్నారు. 160 రూపాయలు తీసుకున్నారు. అంతకుముందు 150 ఉండేది, 10 రూపాయలు పెంచారు. 160 రూపాయలు తీసుకున్నారు. వీళ్ళు టైం టు టైమే షాప్ నడుపుతున్నారా, ఎక్కువసేపు కూడా తీస్తున్నారా? టైం ప్రకారం చేస్తున్నారు. బ్లాక్ లో ఏమైనా అమ్ముతున్నారా? బ్లాక్లు అమ్మేది ఏముంది, కాకపోతే బయటికి వెళ్తాయి. వాళ్ళ పల్లెటూళ్ళు వాళ్ళ బాధ వాళ్ళది. బెల్ట్ షాపులు అమ్ముకుంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఒక 10 బాటలు తీసుకెళ్ళి ఆడు ఒక 20 రూపాయలకి ఎక్స్ట్రా అమ్ముకుంటాడు. ఎందుకంటే ఆటో ఛార్జీలు వస్తాయని చెప్పి. అది అడ్డగడ్డ బాగానే ఉంది. అయితే బాగానే ఉంది, పర్వాలా. ముందు మన ఇష్టం తాగుతున్నాం. ఇప్పుడు అంతకుముందు మందు లేదు, ఏం లేదు. ఓకే, అబ్బాయి పర్వాలా. ఓకే అంటారు. ఎందుకు ఎక్కట్లేదు మీకు? ఏమో నా బాడీలో ఏమైనా తేడా వచ్చిందేమో. ఎంత అవుతారు మీరు? క్వార్టర్ ఎప్పుడన్నా ఉంటే, లేకపోతే ఏమీ లేదు. ఏం పని చేస్తుంటారు మీరు? నేనా ఏ కూలి పని ఉంటే వెళ్తా, లేకపోతే లేదు. అది మందు మనిషిని కాదు. గతంలో మందు మార్చామని ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. మార్చారా? మాకు చదువు లేదు, ఏమీ లేదు. ఆ బ్రాండ్ నాకు తెలియదు. ఎవరు చెప్తే, మీరు చెప్తే మీ మాట, ఇంకోళ్ళు చెప్తే ఇంకోళ్ళ మాట. తాగేటప్పుడు టేస్ట్ తెలుస్తుంది కదా. టేస్ట్ మాత్రం ఇప్పుడులో లేవండి. టేస్ట్ లేదు. మనం తాగామా, వెళ్ళిపోయామా. ఎంఆర్పీ రేట్ మీద ఎక్కువ తీసుకున్నారా, సేమ్ రేట్ తీసుకున్నారా? 10 రూపాయలు ఎక్కువ. అంటే 10 రూపాయలు మనం పెంచారులేండి. ఆ 10 రూపాయలు కావాలి ఇంక ఎక్కువేమైనా తీసుకున్నారా? లేదు, 1 రూపాయి తీసుకోరు. అస్సలు పొరపాటున తీసుకోరు. అంటే మధ్య మనం ఏది కావాలంటే అది ఇస్తున్నారు. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ కావాలంటే అవి ఉండే బ్రాండ్ మాత్రం ఆపే పని లేదు, ఇచ్చేస్తారు. గతంలో అట్లా ఇచ్చేవారా? ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్? లేదండి, బ్లాక్లోకి వెళ్ళిపోయి బ్లాక్లో వాళ్ళు అమ్ముకుండేవాళ్ళు. ఏ ఛానల్ అయితే మనకి ఇప్పుడు ఫ్రీగా దొరుకుతుంది. మీకు ఏది కావాలంటే ఫ్రీగా దొరుకుతుంది. అదే ప్రాబ్లం ఏం లేదు. మోహన్ రావు. ఏం బోర్డులో ఉన్నారు? సిగ్నేచర్ కొన్నారు. ఎంతండి కాస్ట్? 330 మన వరకు 10% 10 రూపాయలు పెరిగి. సార్ ఏంటి సార్ ముఖ్యంగా ఈ బ్రాండ్స్ పరంగా కావచ్చు, లెక్కర్ పరంగా ఏంటి గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏం అబ్జర్వ్ చేశారు? అబ్జర్వ్ చేస్తాం. గత గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్లో అయితే పక్కా చెత్త క్వాలిటీ, బాగా ప్యూర్. అంటే ఇంకా ఇది యాసిడ్ అనమాట. అది ఇది కొంచెం ఇప్పుడు చాలా బాగుంది చెప్పాలండి. అంటే బ్రాండ్స్ గతంలో దొరికే బ్రాండ్స్ ఇప్పుడు అసలు గతంలో బ్రాండ్స్ అన్నీ డమ్మీయే. ఆ ఊరు పేరు లేని
ఇప్పుడు అన్ని కంపెనీలే కదా, ఇప్పుడు అన్ని బ్రాండెడే కదా. కొత్త బ్రాండ్స్ అదే మన పాత బ్రాండ్స్ అని పాత బ్రాండ్స్ ప్లస్ కొత్త బ్రాండ్స్, ఫారెన్ బ్రాండ్స్ కూడా సేల్ చేస్తున్నారు కదా. ఏంటండి ఇప్పుడు పేమెంట్స్ కూడా గతంలో ఓన్లీ ఆఫ్ క్యాషే తీసుకునేవారు, ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారా, యాక్సెప్ట్ చేస్తున్నారు? అలాగా అసలు అది వరకు ఆ డబ్బు ఇస్తేనే, ఒకవేళ కట్టేస్తే వ్యాన్ షాప్ కట్టేసారు అనుకో టైం కల్లా బార్లో 70 రూపాయలు, అదే క్వార్టర్ 120 రూపాయలు 130 రూపాయలు ఉండే క్వార్టర్ 200 ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది. అది కాక మళ్ళీ ఆడు కూడా కట్టేసి పరిస్థితి వస్తే ఇంకో 30-40 వేసి కొనుక్కోవాల్సి వచ్చింది సగటు మనిషి. ఇంక మామూలుగా ఎవరన్నా కొంచెం డబ్బులు ఉన్నవాడైతే పుల్ కొనుక్కుని పెట్టుకెళ్ళేవాడు. అసలు ఆ రోజుల్లో పుల్ కొంటాకు కూడా నాడైన మందు దొరకలేదులే, ఏం దొరికేవి కాదు. ఏంటి మరి తాగే వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు ఈ అనుకున్న బ్రాండ్స్ దొరికేవి కాదు కదా? పర్లేదు ఇప్పుడు అందరూ అప్పుడు విషయం అంటున్నా. అప్పుడు చెప్తున్నాను కదా విషయం, పాయిజన్ చెప్పాలంటే పాయిజనే లెక్క. చాలామంది నాకు తెలుసుండగా నేనైతే ఒక 6-7 ఇయర్స్ నేను అసలు డ్రింక్ చేయలేదు. నేను కాదెబ్బ కాదు, నేను మామూలుగానే వదిలేశాను. ఈ మధ్య అప్పుడప్పుడు బయటకు అవుట్ ఆఫ్ సిటీ వచ్చినప్పుడు అది కూడా ట్రెండింగ్ మారింది కాబట్టి, ఆ విషయం కాదు కాబట్టి అప్పుడప్పుడు ఏదైనా లైట్గా చాలా డిఫరెంట్ ఉంది. 100కి 1,00,000% డిఫరెంట్ ఉంది. పేరు కుమార్. ఏం కొన్నారన్న వైన్స్ లో? ఓఏబి. ఎట్లా ఉంటుంది అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూతన లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు కదా, మద్యం విధానం ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ? బాగానే ఉంది. అన్ని బ్రాండ్లు ఇప్పటికీ తేడా ఏంటి? అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి, స్టాండర్డ్ బ్రాండ్లు దొరుకుతున్నాయి. ముందు కూడా కొద్ది క్వాలిటీ ఉంది. ఇప్పుడు షాప్స్ లో వైన్స్ లో ఇప్పుడు ఎంఆర్పి రేట్లుగా అమ్ముతున్నారా, ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారా? ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు, ఎంఆర్పీగా అమ్ముతున్నారు. టైమింగ్స్ ఎట్లా ఉంటున్నాయి? పొద్దున్న 10-10:30 నుంచి సాయంకాలం 9:30-10 దాకా. అంతేనా? గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్ కంటే ఎక్కువసేపు తీయడం కానీ లేదంటే ముందుగా తీయడం? ఆ టైమింగ్స్ అదే టైమింగ్స్, ఇంకా ముందుగా వెనక్కి లేదు. ఇక కరెక్ట్ టైంకి తీస్తున్నారు. క్యాష్ కూడా తీసుకునే విధం ఓన్లీ ఆఫ్లైన్ గా క్యాషే తీసుకున్నా, లిక్విడ్ తీసుకున్నారా లేదంటే ఆన్లైన్ ఏమైనా ఉందా? ఆన్లైన్ అయినా ఏదైనా తీసుకుంటున్నారు. గతంలో ఉండేదా ఇట్లా ఆన్లైన్ విధానం? లేదు, ముందు లేదు. ఇప్పుడు ఏమైనా గతానికి ఇప్పటికి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు గత వైన్స్ కి ఇప్పటికి? గత వయసుకి ఒక 2-3 గంటల లైన్లో నుంచి వచ్చేది, ఏదో సినిమా టికెట్లకు నించున్నట్టు. ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్గా వస్తున్నాం, వెళ్తున్నాం, కొనుక్కుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎందుకు అట్లా ఉండేది గతంలో అంటే? ఎలా ఉండేది అంటే అది ఆ ప్రభుత్వ పరిపాలన, అది ఈ ప్రభుత్వ పరిపాలన ఇది. మద్యం క్వాలిటీ ఎలా ఉండేదండి? అంతకుముందు ఏం క్వాలిటీ ఉండేది, మనం చెప్పిన బ్రాండ్లు ఉండేవి కదా, రేట్లు పెట్టి కొనుక్కోవాలి. 150, 160, 200 అలా పెట్టి కొనుక్కోవాలి. ఇప్పుడు మనం అడిగిన బ్రాండ్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇస్తారు. 100 రూపాయల బ్రాండ్ దగ్గర నుంచి 3,000-4,000 బ్రాండ్ దాకా మనకు నచ్చిన బ్రాండ్లు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఉండేవి కదా ఇంతకుముందు ఎక్కడ ఉండేది లేదుగా. గతంలో మరి ఈ మద్యం గవర్నమెంట్ అంటే ఏదైతే మద్యం తాగితే ఆరోగ్యం సరిగా ఉండేది కాదు, వెంటనే అనారోగ్యం పాలయ్యేవారని చెప్పేవారు, నిజమేనది గత మద్యం పాలసీ? అది నిజమా అబద్ధం అనేది పడిన వాళ్ళకి తెలిసింది, మనకేంది. చూసుంటారు కదా, ఎవరైనా చెప్పుకుంటాం. అయితే ఇంత ముందు మీద ఇప్పుడు అయితే చాలా బెటర్ క్వాలిటీ ఉంటుంది, బాగుంటుంది. అన్ని బ్రాండ్లు దొరుకుతాయి. అన్ని బ్రాండ్లు దొరుకుతాయి. గతంలో కొన్ని బ్రాండ్లు. బాబాయ్ మీ పేరు? గోపాయ్. ఏం కొన్నారు బాబాయ్? చీపు. చీపు ఎంత? 100. 100 రూపాయలు ముందు కొన్నారు. ఇంతకుముందు ఎంత ఉండదు చీపు? 180. 180. 80 రూపాయలు తగ్గిందా ఇప్పుడు? ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ తీసుకొచ్చాడు కదా ఈ ముఖ్యమంత్రి, ఎలా ఉంది ఈ మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత లిక్కర్ క్వాలిటీ ఎలా ఉంది, తాగేటప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుంది. గతంలో ఎట్లా ఉండేది? గతంలో తాగి పడిపోయి కింద పడేట్టుండేది, ఇది బాగుంది. మత్తు వస్తుంది, కంచేపట్లో అన్నం తినడం, పడుకోవడం, పనికి పోతే పని. మరి గతంలో అట్లా లేదు, తాగడం పడిపోవడం ఉండేది కాదు. ఉండేది కాదు. ఎందుకు తేడా ఏంటి అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? ఏమో మరి మందు తేడా. మందు కనిపెట్టిన వాళ్ళకి చెప్పాలి. అది ఆ మందు కనిపెట్టింది పాత రోజుల్లో 18 రూపాయలు క్వార్టర్, ఇప్పుడు కనిపెట్టిన వాళ్ళకి చెప్పాలి. ఇక మనం ఏం తెలుసు, కనిపెట్టిన వాళ్ళని, వాళ్ళు ఎవరో గర్భదాతలు, వాళ్ళు ఏం కలుపుతారో, విషం కలుపుతారో, పదార్థం కలుపుతారో, మేము తాగుతాం, పడుకుంటాం. 100 రూపాయలకి 99 రూపాయలకి క్వార్టర్ వస్తుంది. గతంలో 180 రూపాయలు పెట్టి కొనుక్కునేవారు. టైమింగ్స్ ఎలా ఉంటాయి షాప్ టైమింగ్స్? 10. సాయంత్రం నైట్ 9-8 మరి నైట్. అంతేగాని ఉదయం 10కి ముందు అమ్ముతున్నారా? బ్లాక్ లో వీళ్ళు ఎక్స్ట్రా ఎంఆర్పి కన్నా ఎక్కువ రూపాయలు ఏం తీసుకున్నారా? లేదు. 10-20 అట్లా ఏం తీసుకున్నారా? లేదు. ఎంతైతే అంతా తీసుకున్నారు.
ఉమ్. బాగానే ఉందా? బాగుంది. గతంలో మద్యం షాపులు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడే బాగుంది. గతంలో ఎందుకు బాగలేదు మీకు? గతంలో అంటే 11 కావాలి 12 కావాలని లైన్లో పెట్టేవాళ్ళు, గొడుగులు వేసుకొని నిలబడి తాగిన రోజులు ఉన్నాయి. మరి ఇక అవన్నీ చెప్పాలంటే ఏం చెప్తాం. ఇప్పుడే బాగుంది. ఎక్కడెక్కడ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చాడు, ఎక్కడ తాగేవాళ్ళు అక్కడ తాగుతారు. మందు బాబులకు ఇబ్బంది లేదు. ఎప్పుడు లేదు. బ్రాండ్లు కూడా ఇంతకుముందు అన్ని బ్రాండ్లు ఉండేవి కాదంటే ఇప్పుడు ఎక్కువ బ్రాండ్లు తెచ్చారని నిజమేనా? పాత బ్రాండ్లు పాత బ్యాండ్లు లేవు. పాత బ్యాండ్ అనేది లేదు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉండేది కదా, జగన్ ఉన్నప్పుడు బ్రాండ్లు కాదు, చంద్రబాబు నాయుడు చెప్తున్నా అవి లేవు. అవి దింపవాలండి. ఏంటి ఆ బ్రాండ్ల పేర్లు చెప్పండి, చెప్దాం దించమని గవర్నమెంట్ వాళ్ళకి. ఓఎస్, ఓసి, రంజాన్, వాటర్ పేరు, బార్ పేరు, ఇంకా ఎన్నో చాలా ఉంటాయి. నేను తాగేది చీప్ లిక్కరు ఆపు కేరళ. కేరళ కేరళ బాగుంటుంది. అది అన్న మీ పేరన్నా? నా పేరు యేసు అండి. ఏంటన్నా 2 కోట్లు కొన్నారు? ఇది 180కి దొరుకుతుందండి. ఇప్పుడు ఇది 130, 140. ఇప్పుడు అంటే మొన్నదా 130, ఇప్పుడు గవర్నమెంట్ 10 రూపాయలు పెంచారు, 140 అండి. ఇది ఒకప్పుడు గవర్నమెంట్ వైన్స్లో దీన్ని 150 రూపాయలు బ్లాక్లో అమ్మారు జగన్ ప్రభుత్వంలో. ఇది అసలు ఇది అనేది కనపడలేదు. ఇదైతే అడిగితే బార్లోకి సప్లై చేసుకున్నారు జగన్ ప్రభుత్వంలో. జగన్ ప్రభుత్వంలో బార్లో చేసుకున్నప్పుడు 5 సంవత్సరాలు బార్లో ప్రతి ఒక్కరు 5 సంవత్సరాలు బాగుపడ్డారు. వైన్స్లో ఎవరు బాగుపడలేదు. వైన్స్ అంటే గవర్నమెంట్ వైన్స్ కూడా వాళ్ళు బాగుపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల పబ్లిక్ లైన్లో నిల్చోకుండా హ్యాపీగా తీసుకుని వెళ్తున్నారు. కానీ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని డాడ్మెంట్ చేయడానికి వైసీపీ పార్టీ వాళ్ళు జగను కావాలని ఏదో సృష్టించాలనుకుంటున్నాడు, కానీ అది జరగని పని. అంటే ముఖ్యంగా మద్యానికి సంబంధించి ఏంటి ఇప్పుడు అన్నారు మీరు 130 రూపాయల క్వార్టర్ అని చెప్పి, ఇది గతంలో దొరికేది కాదు. ఇది దొరికేది కాదండి, బార్లో దొరికేది. కారణం ఏంటి? వైన్స్ లో కూడా ఉండాలి కదా, బార్లో దొరికేది. వైన్స్ లోకి వచ్చేయండి. వైన్స్ లోకి వస్తే వీళ్ళు ఏంటంటే 10 రూపాయలు వైన్స్ లో పనిచేసిన వాళ్ళు వీళ్ళు బార్లోకి సప్లై చేసేవాళ్ళు. ఇది 130 అయితే 140కి తీసుకుని ఇచ్చేవాళ్ళు, వీళ్ళు బార్లో 190 తీసుకునేవాళ్ళు. వెళ్ళాలి అంటే 50 రూపీస్ కస్టమర్ కి ఇది అయిపోతుంది. ఇదంటే ఇప్పుడు కొత్తగా పెట్టింది. ఇది ముందు లేదా? ముందు లేదు. ఇది ఇప్పుడు మంచిది లేదు. దీనివల్ల ఏంటంటే జగన్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఏంటంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బాగుపడటానికి చేశారే కానీ ప్రజలను బాగు చేయడానికి చేయలే. 600 రూపాయలు కష్టపడితే 600 రూపాయలు ఆ వైన్స్ దగ్గర తగలెట్టేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 600 రూపాయలు సంపాదిస్తే 200 రూపాయలు దాకా 400 ఇంటికి పట్టుకెళ్తున్నారు. మద్యంలో కూడా అంటే క్వాలిటీ విషయంలో కూడా చాలా తేడా ఉండేదని చెప్తున్నారు. గతంలో స్పిరిట్ ఇట్లా ఉండేది, ఇప్పుడు కొంచెం క్వాలిటీ ఉందా? నిజమేనా? కాదండి, క్వాలిటీ అనేది ఇప్పుడు ఒక విషయం, మనం ఒక చిన్న విషయం అనుకుందాం. బట్టలు మనం ఒంటి మీద వేసుకున్నప్పుడు మీరు 100 రూపాయలు వేసుకోవచ్చు, నేను 10,000 వేసుకోవచ్చు. నేను 10,000 రూపాయలు వేసుకోవచ్చు, మీరు 100 రూపాయలు వేసుకోవచ్చు. అంత మాత్రాన నాది 10 రూపాయలతో బాగోవచ్చు, మీరు 10,000తో బాగోవచ్చు. అంత మాత్రాన క్వాలిటీ బాగున్నట్టేనా? అది తాగేవాడు విధానం ఉంటుంది. ఇప్పుడు క్వార్టర్ తాగి ఇంటికి వెళ్ళి తిని పడుకునేవాళ్ళు విధానం వేరు. వాడు తాగేసి 10 క్వార్టర్లు తాగేసి నాకు ఎక్కలేదు, నేను తాగలేదు, నేను రోడ్డు మీద గత్తర చేశానంటే అది కరెక్ట్ కాదుగా. దానికోసం ఒక మంచి నాయకుడిని డామినేట్ చేయకూడదు. ఒక చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే పేదవాళ్ళని ఆదుకోవాలి. 800 పని చేస్తే 200 ఖర్చు పెట్టి 600 ఇంటికి పట్టుకెళ్ళాలి. అది ఆయన సిద్ధాంతం. అంతేగాని పేదవాడి సొమ్ము దోచుకోవాలన్న విశేషం ఆయనకి లేదు. పేదవాడి సొమ్ము దోచుకోవాలన్న విశేషం ఒక జగన్కు ఉంది. జగన్ అంటే 1,00,000 కోట్లు దోచుకున్నాడు కాబట్టి, వాళ్ళ నాయకులందరూ దోచుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వంశీ లోపల ఉన్నాడు, వీళ్ళందరూ లోపల ఉన్నారు. వాళ్ళందరూ బయట తీసుకురావడానికి ఎవరి వల్ల కాదు. వీళ్ళు రేపొద్దు ఏమవుతారు? మద్యం కోసం మాట్లాడదాం ముఖ్యంగా. అంటే ఏంటి క్వాలిటీ అంటే గతంలో బాగోలేదు, ఇప్పుడు బాగుంది అంటున్నారు. నిజంగా బాగుంది అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పారు, నేను క్వాలిటీ మద్యం అతి తక్కువ ధరకే ఇప్పిస్తా అని చెప్పి. మరి అమలు అవుతుందా ఆ ప్రక్రియ? ఎందుకు అవుతుంది? ఇప్పుడు 100 రూపాయల క్వార్టర్ పోయిన 5 సంవత్సరాలు దొరికిందా? 250 రూపాయలు 100 రూపాయల క్వార్టర్ దొరకలా. 250 రూపాయల క్వార్టర్ తీసుకున్నారు, 100 రూపాయల క్వార్టర్ దొరకలా. ఇప్పుడు 100 రూపాయల క్వార్టర్ దొరుకుతుంది అంటే 250 రూపాయలు పెడితే ½ ముందు దొరుకుతుంది వాళ్ళకి. మరి ½ ముందు దొరుకుతుంది. ఆ రోజులు ఆ ముందు ఆగితే పచ్చివాతం రావడం, కాలుజీలు పడిపోవడం, గుండె ఆగిపోవడం, పెనాయిలే అచ్చంగా పెనాయిల్ ముందు తయారు చేశారు వాళ్ళు. ఇప్పుడు క్వాలిటీ ముందు తయారు చేశారు వీళ్ళు.
క్వాలిటీ ముందే శుభ్రంగా అన్నం పెట్టినోడేమో మంచి కాదంటున్నారు, పురుగుల ముందు పెట్టినోడేమో మంచి ఫుడ్ అంటే ఎలాగా? ప్రజలు కూడా తెలుసుకోవాలండి, ప్రజలు కూడా మంచి ఎవరు చెడ్డెవరు తెలుసుకోవాలి. అంతేగాని మంచోడని చెడ్డోడు అనేవాడిని చెడ్డోడుగా చెప్పు తీసుకొట్టాలి. ఇంకోటి చెప్పండి, ఇప్పుడు ఇంకా ఇక్కడ షాపుల్లో చూసుకుంటే ఫోన్ పే ఇట్లా పెట్టారా? గతంలో ఫోన్ పే ఉండేది కాదు, డిజిటల్ పేమెంట్ లేదు, అంతా క్యాష్ తీసుకునే వాళ్ళు. నెక్స్ట్ ఒక మనిషికి 2-3 కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు, మళ్ళీ లైన్లు కాసుకోవాల్సిన అవసరం ఉండేదని చెప్పారు. ఇప్పుడు అట్లాంటి సిస్టమ్ ఉందా? ఒక మనిషికి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారా? ఫోన్ పే ఇట్లా అవుతుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవుతుందా? ఏమంటే ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వట్లేదండి, ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వట్లా. మేము మనిషికి 2-3 ఇస్తున్నాం, మనిషి 2-3 ఇస్తున్నాం, అంతేగాని ఎన్ని కావాలని ఇవ్వట్లా. ఫోన్ పే అంటే ఫోన్ పే ఇస్తున్నాం, ఫోన్ పే అంటే ఫోన్ పే కొట్టుకోమనండి. 3 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వట్లా. మనిషి 3 కోట్లు అన్నారు, 3 కోట్లు ఇస్తున్నాం మనం, ఎక్కువ ఇవ్వట్లా. అదే గవర్నమెంట్ వైన్స్లో అయితే కేసులు పంపించారు జగన్ ప్రభుత్వంలో, అది పట్టుకోవాలా. ఇప్పుడు పట్టుకుంటున్నారు, మరి అప్పుడు ఎందుకు పట్టుకోవాలా? ఇప్పుడు ఎందుకు పట్టుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకు ధర్నా? ఇప్పుడు ఎందుకు ఇచ్చేస్తున్నారు? అప్పుడు పట్టుకోవాలి, ఇప్పుడు ఎందుకు ఇచ్చేస్తున్నారు? అది చెప్పండి.